Dear viewers, good evening to all of you. Today I would like to deal with translations with very sublime, useful content and language skills improvement. Part 3. తెలుగు ఇచ్చాము, దానికి ట్రాన్స్లేషన్స్. ఇక్కడ ఏమని చెప్పాము? సింటాక్స్, వాక్య నిర్మాణం. తెలుగులో చివరిలో వెర్బ్ వస్తుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ముందు వస్తుంది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్, తర్వాత ఆబ్జెక్ట్. ఈ జనరల్ సాధారణ వాక్యాలు అన్నమాట, మామూలుగా అవి ఫాలో అవుతా వచ్చాయి. జీవితాన్ని నాశనం చేసే అలవాట్లు ఇవి. ఇది హెడ్డింగ్. ద హ్యాబిట్స్ దట్ రూయిన్ ది లైఫ్. జీవితాన్ని నాశనం చేసే అలవాటు. వ్యాయామం చేయకపోవడం, ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించడం, రోజంతా ఇంట్లోనే గడపడం, సరిగ్గా నిద్రపోకపోవడం, ప్రతిదానికి ఫిర్యాదు చేయడం, సమస్యలకు ఇతరులను నిందించడం, ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినడం, ఉదయాన్నే ఫోన్ చూడడం, భయాలు నెగటివిటీని వ్యాప్తి చేసే వారిని అనుసరించడం లాంటివి జీవితాన్ని నాశనం చేస్తాయి. మంచి జీవితం కావాలనుకుంటే పై వానికి విరుద్ధమైన సరైన అలవాట్లని అలవర్చుకోండి. డాన్ గో హెల్త్ కోచ్ అని చెప్పాడు. ఇది తెలుగు అన్నమాట. చాలా చక్కగా ఈ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ చెప్పాడు. చూడండి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేటప్పటికి వ్యాయామం చేయకపోవడం, నాట్ డూయింగ్ ఎక్సర్సైజెస్, ప్లూరల్ వాడాను, సింగులర్ కూడా వాడాను. ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించడం, ఆల్వేస్ థింకింగ్ నెగటివ్లీ. జీ అంటే జరండ్ అనమాట. వాడండి, రోజంతా ఇంట్లోనే గడపడం, స్పెండింగ్ ఓన్లీ ఎట్ హోమ్ ఆల్ డే. ఆల్ ది డే అనలే, ఇక్కడ ఆల్ డే అన్న. సరిగ్గా నిద్రపోకపోవడం, నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ. ప్రతిదానికి ఫిర్యాదు చేయడం, కంప్లైనింగ్ ఎవ్రీథింగ్. సమస్యలకు ఇతరులను నిందించడం, బ్లేమింగ్ అదర్స్ ఫర్ ప్రాబ్లం. మన సమస్యలకు వేరే వాళ్ళని నిందిస్తారు అన్నమాట. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తినడం, కన్జ్యూమింగ్ ప్రాసెస్డ్ జంక్ ఫుడ్. ఉదయాన్నే ఫోన్ చూడటం, వాచింగ్ ది ఫోన్ అర్లీ ఇన్ ది మార్నింగ్. ఉదయాన్నే, అర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే ఫోన్ చూడటం. భయాలు నెగటివిటీని వ్యాప్తి చేసే వారిని అనుసరించడం, ఫాలోయింగ్ దోస్, ఎవరు? స్ప్రెడ్డింగ్ ఫియర్స్ అండ్ నెగటివిటీ. అలాంటివి జీవితాన్ని నాశనం చేస్తాయి. సిమిలర్ థింగ్స్ స్పాయిల్ లైఫ్. మంచి జీవితం కావాలనుకుంటే, ఇఫ్ యూ విష్ గుడ్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ గుడ్ లైఫ్, వీరికి విరుద్ధమైన సరైన అలవాట్లని అలవర్చుకోండి. ఇవన్నీ కూడా సరైనవి కాదు, దానికి విరుద్ధమైన ఏంటి? మంచి అలవాట్లే కదా. ఇఫ్ వీ విష్ గుడ్ లైఫ్, కల్టివేట్ ది గుడ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ అపోజిట్ టు ది అపోజిట్. పైన చెప్పిన వానికి విరుద్ధమైన మంచి అలవాట్లను నేర్చుకోండి. ఇది చాలా చక్కగా రాశారు. దాన్ని జరండ్ అనేది తీసుకొని నేను రాసుకుంటూ వచ్చాను. జరండ్ ఆబ్జెక్టులు కూడా మనసులో ఉంచుకోండి. వెర్బు, జీవితాన్ని నాశనం చేసే అలవాటు, సబ్జెక్టు చివరికి వచ్చేసి ద హ్యాబిట్ దట్ రూయిన్ ది లైఫ్. ఇవి గమనించుకుంటారండి.
ఒకటి 2 సార్లు చదివితే మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. రెండోది గ్రామాటికల్గా ఎలా డీల్ చేసాము కూడా గమనించాం. లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అన్నాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్.